షర్మిలమ్మ గారు మాట్లాడిన దానికి అన్న అనే పదానికి కలంకము అని షర్మిలమ్మ గారు మాట్లాడితే చాలా బాధ కలిగి ఈ రాష్ట్రంలో కోట్ల మంది మహిళలు దేవుడిచ్చినటువంటి అన్నగా మా నాయకుడిని ఆరాధిస్తా అంటే అభిమానిస్తా అంటే రక్త సంబంధం కలిగినటువంటి షర్మిలమ్మ అన్న అనే పదానికే కలంకం, శత్రువులు కూడా ఇలాగ ఉండరు అని మాట్లాడిన మాట ఎంతో బాధ కలిగించింది. మరి నాకే నాలాంటి అభిమానులకే ఆయన మనుషులకే ఇంత బాధ కలిగితే, మేము బయటకు వచ్చి మాట్లాడగలిగితే, షర్మిలమ్మ గారి గురించి విజయమ్మ గారికి ఎంత బాధ కలిగిండాలా? ఇట్లా మాట్లాడిందే నా కూతురు నా కొడుకునని చెప్పి ఎంత బాధ కలిగిండాలా? కానీ అది జరగలే. ఇక్కడ ఇది జరగలేదు ప్రజలారా. నేను మాట్లాడిన తర్వాత విజయమ్మ గారు ఈరోజు మళ్ళీ ఒక ప్రకటన చేసినారు. ఇదే ఆ ప్రకటన. ఈ ప్రకటన కూడా బాధ కలిగేది ఏంటంటే, ఇది ఎవరు చేసిండారు? నోటరీ చేసినారు. విజయమ్మ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటుకు నోటరీ అంటే ప్రజలను ఇంకా గొప్పగా నమ్మించాలనే తాపత్రయం. స్టాంప్ వేసి చెప్పినామంటాం చూడి, అట్లా విజయమ్మ గారు, గౌరవనీయులైనటువంటి విజయమ్మ గారు స్టాంప్ వేసి చెప్పినారు అని చెప్పేదానికి ఈ పేపరు. ఇది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా గ్రూప్స్లో మొట్టమొదట వస్తుంది. అన్ని మీడియా ఛానల్స్లో రాలే, మొట్టమొదట టీడీపీ సోషల్ మీడియా గ్రూపులో వస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది స్క్రిప్ట్ ఎక్కడ తయారవుతుంది, ఎవరు రాస్తున్నారు, షర్మిలమ్మకు ఎవరు పంపిస్తున్నారు, షర్మిలమ్మ వాళ్ళ తల్లిగారి పైన ఎటువంటి ఒత్తిడి చేస్తుంది. వీరి సారాంశం ఏంటంటే కన్నా, విజయమ్మ గారు ఈరోజు చేసిన ఈ సారాంశం వారి మాటల్లో, రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆస్తుల పంపకం జరగలేదు. ఇది మొదటి మాట ఆమె చెప్పినది. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు MOU రాసినాడు. ఆ రాసిన ప్రకారం ఆస్తులన్నీ కూడా షర్మిలమ్మకు చెందాలా. 236 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలికి మమకారంతో ప్రేమతో ఉచితంగా ఇచ్చినాడని చెప్పి నేను మాట్లాడితే, అది ఉచితం కాదు, డివిడెండ్ మాత్రమే అని చెప్పింది. అంటే ఆమెకు రావాల్సిన దాంట్లోకి జమ మాత్రమే అని చెప్పి ఒక మాట మాట్లాడింది. మరొకటి బాధ కలిగించే అంశము, మేనల్లుడికి మేనకోడలకు అంటే షర్మిలమ్మ కుమారునికి కూతురుకు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినాడనే మాట నాకే బాధ కలుగుతుంది. అంటే ఒకవేళ నిజంగా ఎవరైనా మీ మాటలు నమ్మితే మీ బిడ్డను, మీ కుమారుణ్ణి ఏ విధంగా భావిస్తారు తల్లి? ఇంత అన్యాయస్తుడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ మాటలు నమ్మితే అనుకోరా? ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి నీ కుమారుడు, రాజశేఖర రెడ్డి కుమారుడు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఇంకా 2-3 దఫాలు ముఖ్యమంత్రి అయ్యే ప్రజాభిమానం కలిగినటువంటి నాయకుడు నీ బిడ్డ. అట్లాంటి మనిషిని, నీ బిడ్డను పట్టుకొని, నీ కుమారుని పట్టుకొని షర్మిలమ్మను ప్రొటెక్ట్ చేసే క్రమంలో, ఆమెను కాపాడే ప్రయత్నంలో భాగంగా నీ కుమారుడి యొక్క గౌరవాన్ని, మర్యాదను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ దిగువ స్థాయికి తీసుకుపోయే స్థాయికి మీరు మాట్లాడుతున్నారంటే మాకు బాధ కలగదమ్మా. ఇంకొక మాట కూడా మాట్లాడినారు ఆ తల్లి, గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరెవరు? నన్ను కావచ్చు, నాలాంటి వాళ్ళు ఎవరైనా. మేము గోబెల్స్ ప్రచారం చేయడం లేదు తల్లి, సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మా నాయకుని యొక్క వ్యక్తిత్వ హననం నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే, నీ బిడ్డ కోసం, నీ కుమారుని కోసం నీవు పడాల్సినటువంటి ఆరాటం మేము పడతాం తల్లి, మేము పడతాం. మా భార్యలు, మా పిల్లలు, మా కుటుంబ సభ్యులు, దాదాపు కొన్ని లక్షల మంది నీ కుమారుని అభిమానించే, ప్రేమించే వారి కుటుంబ సభ్యులమైనటువంటి తల్లుల పిల్లలం మేము పడతాం నువ్వు పడాల్సిన ఆరాటం.
మా బాధ అదే. మీరు పడలేదే ఆరాటం పడకపోవడం పైగా షర్మిలమ్మ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని దిగదార్చే ప్రయత్నం చేస్తున్నారనేదే నా బాధ. ఎందుకు మేము గోబెల్స్ ప్రచారం చేస్తాం తల్లి? ఈ రెండు కళ్ళల్లో కుడి కన్ను గొప్పది, ఎడమ కన్ను గొప్పది కాదమ్మా. రెండు కళ్ళు సమానమే. రాజశేఖర రెడ్డి రక్తమైనటువంటి షర్మిలమ్మ, జగన్మోహన్ రెడ్డి గారు మాకు రెండు కళ్ళతో సమానం. రెండు కళ్ళతో సమానం. ఏ కన్నును కూడా మేము గాయపరిచే ప్రయత్నం చెయ్యం. కానీ ఇక్కడ శృతి తప్పి రాగాన పడుతోంది. ఇంటి గుట్టు ఈదికెక్కించినారు. ఇంటి గుట్టు ఈదికెక్కించినారమ్మా. మీ కుమార్తె, నీ మరిది కుమార్తె సునీతమ్మ. చెప్పినా కదమ్మా, రాజశేఖర రెడ్డి గారి గౌరవము, ప్రతిష్ట, మర్యాద పులివిందల పూలంగల కాడ పరిచినారని చెప్పినా కదా తల్లి. ఆ బాధకే నేను బయటకు వచ్చినది. మొట్టమొదట ఎవరమ్మా దీనికి ఆజ్యం? మొట్టమొదట ఎవరు దీనికి ఆజ్యం? జగన్మోహన్ రెడ్డి గారా లేక షర్మిలమ్మ గారా? మొట్టమొదటి దీనికి ఆజ్యం షర్మిలమ్మ. ఎక్కడ ప్రారంభమైంది షర్మిలమ్మ అంటే, కుటుంబ వ్యవహారాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఒప్పందించి పత్రికల్లో వచ్చేటట్టు మొట్టమొదట సహకరించింది చూడి, అక్కడి నుంచి ప్రారంభమైంది. అసలు నా జీవితంలో అనుకోలేదమ్మా, నా జీవితంలో అనుకోలే ఈ సందర్భం వస్తుందని. ఈశ్వరుని లీల, నీ కుమార్తె గొప్పతనం. మా జీవితాలలో ఎవ్వరం అనుకోలే. మేము రాజశేఖర రెడ్డి అన్న కుటుంబం గురించి మీడియా ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడతామనేది అనుకోలే. రాజశేఖర రెడ్డి అన్న మాతో మాట్లాడితే చాలనుకున్నాం. రాజశేఖర రెడ్డి అన్న పేరు పెట్టి ప్రసాదాన్ని హెచ్చరిస్తే మురిసిపోయిన సందర్భాలు ఉన్నాయి తల్లి. నా చిన్నతనంలో నా తల్లిని ఎంత ప్రేమిస్తానో, నా తల్లిని ఎంత గౌరవిస్తానో, మిమ్మల్ని కూడా నేను అంతే ప్రేమిస్తా, అంతే గౌరవిస్తా. కానీ అంతకంటే ప్రధానమైంది ధర్మం అనేది ఒకటి ఉంది తల్లి, న్యాయం అనేది ఒకటి ఉంది తల్లి, ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంది తల్లి, మా నాయకుడు అనేది ఒకటి ఉంది తల్లి. మాకు 100 6 6 100 సరే, సూర్యుడు యాపక్కన ఉదయించని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తకు ఉంది. మరి ఇంకా కార్యకర్తను స్థాయి మించి ఉండేవాడిని తల్లి. నేను నా ప్రాణమైన జగన్ కోసం ఇచ్చేవాడిని అని చెప్పి పలుమార్లు చెప్పినా. మరి నేను మాట్లాడినమ్మా, ప్రాణం ఇస్తానంటే ఏదో మాటలకు పరిమితంలే ప్రసాద్, అది ఎక్కడ సాధ్యమవుతుంది అనుకుంటున్నావా తల్లి? పొరపాటు. కోరి చూడు తల్లి, నీ బిడ్డ పట్ల మాకుండే ప్రేమ ఎంత గొప్పదో నువ్వు అనుకుంటూ పరీక్షించాలనుకుంటే కోరి చూడు తల్లి. కనురెప్ప మూసి తెరిచే లోపల నా ప్రాణం ఇస్తా జగన్కు. మరి మేము మాట్లాడమమ్మా? ఎందుకు మాట్లాడడం తల్లి? సమస్యకే వస్తా, మీరు చెప్పిన సమస్యకే వస్తా. మీరు ఏం చెప్పినారనే దాని గురించే మాట్లాడతా నేను. ఆస్తుల పంపకం జరగలేదమ్మా. 2009 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు మరణించేదానికంటే ముందే ఆస్తుల పంపకం జరిగిందని చెప్పి నిన్న చెప్పినాం, మొన్న చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. మీరు అంగీకరించినారు. ఏం అంగీకరించినారు? ఏమైతే షర్మిలమ్మ గారికి రాజశేఖర రెడ్డి గారు ఆస్తులు రిజిస్టర్ చేయించినారో అవి ఇచ్చినట్టు అంగీకరించినారు మీ ప్రకటనలో. కాకపోతే పంపకం కాదు అన్నారు. ఇది ప్రజల్ని అడుగుతా ఉన్నా. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉండే ఇల్లు ఇచ్చినాడంటే అంగీకరించింది విజయమ్మ గారు. ఇడుపులపాయలో 51 ఎకరా ఇచ్చినారంటే అంగీకరించింది. 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో ప్రాజెక్టు, స్మాల్ హైడ్రో ప్రాజెక్టు ఇచ్చినారంటే అంగీకరించింది. స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్టులో 22.5 మెగావాట్లు ఇచ్చినారంటే అంగీకరించింది. విజయవాడ యువరాజ్ సినిమా థియేటర్లో 35% అంటే ఆ తల్లి అంగీకరించింది. పులివెందులలో 7 ఎకరాల 60 సెంట్లు విలువైన స్థలం ఇచ్చినారంటే అంగీకరించింది. విజయలక్ష్మి మినరల్ అండ్ ట్రేడింగ్ కంపెనీ 100% ఇచ్చినారంటే అంగీకరించింది. కోడూరులో ఉండే రాజారెడ్డి గారి ఆఫీస్ ఏమైతే ఇల్లు ఉన్నాదో అది ఆమెకే ఇచ్చినారంటే అంగీకరించింది.
కోడూరు దగ్గర శెట్టిగుంట దగ్గర 90 ఎకరాల వ్యవసాయ భూమిని ఇచ్చినారంటే అంగీకరించింది. కానీ పంపకం కాదంట విజయమ్మ గారు చెప్పేది. ఇది పంపకం కాదు అంటుంది. మరి పంపకం కాకపోతే ఏంది తల్లి? తమాషగా ఉగాదికి ఒకటి, సంక్రాంతికి ఒకటి, క్రిస్మస్కి ఒకటి, పండగకు పబ్బానికి తమాషగా ఆమెకి ఇచ్చిన ఆస్తుల తల్లివి. అదే సందర్భంలోనే మరొక మాట కూడా మాట్లాడినారు. షర్మిలమ్మకి ఇచ్చినట్లే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చినారు అని చెప్పినారు. నిన్న మేము కూడా చెప్పినాం కదమ్మా. నిన్న మేము చెప్పినాం, రాజశేఖర రెడ్డి గారికి ఉండబడిన ఆస్తులను సమానంగా షర్మిలమ్మకు పంచినారు, జగన్మోహన్ రెడ్డి గారికి పంచినారు. వారి ఆస్తులు వారివి, వారి వ్యాపారాలు వారివి, వారి అప్పులు వారివి, వారి ఆదాయాలు వారివి. కూతురు యొక్క ఆస్తులు కూతురివి, ఆమె వ్యాపారాలు ఆమెవి, ఆమె ఆస్తులు, ఆమె వ్యాపారాలు, ఆదాయము, అప్పులు ఆమె. అయిపోయింది. ఆ తర్వాత ఒకరు పెరగచ్చు, ఒకరు తరగచ్చు, లేకుంటే ఇద్దరూ పెరగచ్చు. దేవుని దయలేకపోతే ఇద్దరూ తరగచ్చు. పెరిగినవాడు తరిగిన వానికి ప్రేమానుబంధాల చేత సహాయం చేస్తాడు. మంచి పిల్లలైతే. చెడ్డ పిల్లలైతే పట్టించుకోరు. నీ రక్తం మంచిది తల్లి, రాజశేఖర రెడ్డి రక్తం మంచిది, నీ గర్భవాసం గొప్పది. అందుకే ఉత్తమ సంతానంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు జన్మించినారు కాబట్టి నీ వంశానికి ఇంత కీర్తి ప్రతిష్టలు తీసుకురాగలిగినాడు. ఇన్ని కోట్ల మంది ప్రజలకు మేలు చేయగలిగినాడు. ఇంతమంది పేద ప్రజల యొక్క వెలుగై ఉన్నాడు ఆయన. బిడ్డలు చదివిస్తున్నాడు, ఎన్నో మేలు చేసినాడు. అదే సందర్భంలోనే చెల్లెల మీద ప్రేమతో కూడా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ డబ్బు ఇచ్చినాడు, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఆస్తిని ఇచ్చినాడు. కానీ మీరేం మాట్లాడుతున్నారంటే ఎంఓయూ రాసినాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు ప్రజలారా. విజయమ్మ గారు చెప్పేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఆస్తుల పంపకం జరిగినప్పటికీ అది పంపకం కాదు, కొన్ని ఆస్తులు ఇచ్చినారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి కొన్ని ఆస్తులు ఇచ్చినారు అంటుంది. తర్వాత ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే కనుక జగన్ ఎంఓయూ రాసినాడు, ఇది ప్రజలకు అర్థం కావాలా. 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసి ఎవరి సంసారాలు వాళ్ళు అయిపోయినాయి. ఆ తర్వాత 2009 నుంచి 2019 వరకు ఎవరి సంసారాలు ఎవరి వ్యాపారాలు వాళ్ళయి, ఎవరు సంపాదించుకునేది వాళ్ళు సంపాదించుకుంటారు. 2019 ఆగస్టులో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలైపోయి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి వరకు ఆయన చేసినటువంటి వ్యాపారాల్లో సంపాదించుకున్న డబ్బుల్లో నుంచి చెల్లెలకు ప్రేమతో, చెల్లెలకు మమకారంతో, నా చెల్లెలు కాబట్టి మన ఇద్దరం కలిసి ఒక చోట ఆడుకొని పెరిగినాము, ఈ తీపి జ్ఞాపకాలన్నీ నా హృదయంలో ఎంతో నన్ను సంతోషపెడతానాయి, నీకు మరింత నేను ప్రేమను పంచాలా, ఎక్కువ సాయం చేయాలనుకుంటున్నా కాబట్టి నీకు, నీ కొడుకుకు, నీ బిడ్డకు ఇంకా ఇంత ఆస్తిని నేను సంపాదించుకున్నట్టు ఇవ్వాలనుకుంటానని చెప్పి తనకు ఉండబడిన ఆస్తుల్లో నుంచి ఒక ఎంఓయూ రాసినాడు. ఎంఓయూ అంటే ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్, అంతే కదా, ఒక జెంటిల్మెన్ అగ్రిమెంటు. నాకు ఉండబడిన దాంట్లో నా ఇష్టపూర్వకంగా నాతో నువ్వు బాగుండావు కాబట్టి నీకు ఇస్తాను భవిష్యత్ కాలంలో అని. సంతోషం. ఆ తర్వాత ఆయన కేసులలో అటాచ్మెంట్, ఆస్తులన్నీ అటాచ్మెంట్ జరగడం, అవన్నీ రిజిస్ట్రేషన్ చేసేదానికి, బదలాయింపు చేసేదానికి అవకాశం లేకపోవడం. ఆ తర్వాత 22-23కి వచ్చే కాలానికి వచ్చేతలికి షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ భుజానికి ఎత్తుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, వీధులోకి వచ్చి రచ్చ చేయడం, ఇవన్నీ జరిగినాయి 24 వచ్చేతలికి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏమైతే ప్రేమతో నీకు ఇవ్వాలనుకుంటానో నీ ప్రవర్తన సక్రమంగా లేదు కాబట్టి, నాతో విభేదిస్తున్నావు కాబట్టి, నా గౌరవాన్ని భంగం కలిగిస్తున్నావు కాబట్టి నేను నీకు ప్రేమతో ఇవ్వాలనుకునేటి రద్దు చేసుకుంటున్నాను. ఇది రాజశేఖర రెడ్డి గారి ఆస్తి కాదు ప్రజలారా, రాజశేఖర రెడ్డి గారి ఆస్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి సంపాదించుకునే ఆస్తిలో నుంచి ప్రేమతో ఇవ్వాలనుకునేది ఆమె వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు, కాంగ్రెస్ పార్టీలోకి పోయినందుకు, రచ్చకెక్కినందుకు నీ ప్రవర్తన బాగలేదని చెప్పి ఎంఓయూ రద్దు చేసుకున్నాడు. ఎప్పుడు రద్దు చేసుకున్నాడు? అది కూడా సరస్వతి పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన షేర్స్ను విజయమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే అటాచ్మెంట్లో ఉండబడిన ఆస్తులను 50% మించి బదలాయింపు చేస్తే ఆయన బెయిల్ రద్దు అవుతుందని కోర్టు ఆర్డర్ ఉంటే అది తెలిసి షర్మిలమ్మ గారు విజయమ్మ గారి చేత ఆ బాండు పోయినాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ బాండు ఉన్నప్పటికీ కూడా పోయినాయని అబద్ధపు కేసు పోలీస్ స్టేషన్లో పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ బదలాయింపు చేసుకున్నారు. అంటే అర్థం
ఆస్తి నీకు రావాలా, మీ అన్న జైలుకు పోవాలా. కాంగ్రెస్ వాడు 16 నెలలు జైల్లో పెట్టినాడు, మీరు 32 జైల్లో పెట్టాలనుకున్నారు, 32 నెలలు. ఇది జరిగిన తర్వాతనే ఆయన నీకు ఎంఓఈ రద్దు చేసినాడు. ఇంకా వద్దు, ఇది భావ్యం కాదు అనుకోని. ఇది జరిగిన తర్వాతనే ఆయన నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ లాగుపోయినాడు. అక్కడ ఆయనకు న్యాయం జరిగింది, మీరు ఓడిపోయినారు. ఆ తర్వాత మళ్ళీ నిన్ననో మొన్న మీరు చెన్నైలో మళ్ళా అప్పీల్ చేసినారు. అప్పీల్ చేసిన వ్యవహారం కూడా గంటకే చంద్రబాబు నాయుడు దగ్గరికి ఆ కాగితాలు పోతాయి, గంటకే. రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆస్తుల పంపకం జరిగింది ఇద్దరికి. 2009 నుంచి 19 వరకు ఎవరి వ్యాపారాలు, ఎవరి సంసారాలు వాళ్ళవి. జగన్ సంపాదించుకునే ఆస్తి జగన్ది, ఆమె సంపాదించుకునే ఆస్తి ఆమెది. ఇచ్చిన 236 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి సొంత డబ్బు నుంచి చెల్లెలు అడిగినప్పుడల్లా 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్ల చొప్పున అడిగినప్పుడల్లా 236 కోట్లు ఇచ్చినాడు. దాన్నేం మాట్లాడుతుందాయమ్మా? డివిడెండ్ అంటుంది. మా షర్మిలమ్మకు రావాల్సిన దాంట్లోనే ఎక్కడ షర్మిలమ్మకు వస్తుందమ్మా? ఏ దాంట్లో షర్మిలమ్మకు రావాలా? వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ఆస్తులు ఇచ్చిన తర్వాత. ఇంకా సమాజ ధర్మం ప్రకారం మాట్లాడదామా, లేకుంటే న్యాయం ప్రకారం మాట్లాడదామా? ప్రజలారా, సమాజ ధర్మం ప్రకారం అయితే ఎక్కడైనా ఈ రాష్ట్రంలో తండ్రి ఆస్తిని బిడ్డకు, కొడుకు సమానంగా పంచిన దాఖలాలు లేవు. నెంబర్ 1. ఇక్కడ పంచినారు. ఇక్కడ పంచడానికి ముఖ్య కారణం రాజశేఖర రెడ్డికి బిడ్డల మీద ఉండే ప్రేమ, మంచి హృదయం. సంతోషం, స్వాగతించినాం. కానీ తండ్రి ఇచ్చినప్పటికీ కొడుకు అంగీకరించడం గొప్పనా కాదా? తండ్రి ఇస్తాడమ్మా, ఎందుకు ఈడు? బిడ్డ కాబట్టి ఇస్తాడు. కొడుకు ఎందుకు అంగీకరిస్తాడు? కానీ ఇక్కడ జగన్ అంగీకరించినాడు. ఇది గొప్ప సంగతి. రాజశేఖర రెడ్డి అన్న కంటే జగన్ గొప్ప సంగతి. కానీ వారి ఇరువురి కంటే గొప్ప సంగతి భారతం అంగీకరించింది చూడు, ఇది ఇంకా గొప్ప సంగతి. ఒక్కసారి ప్రొద్దుటూరు గుంగోసు ఊరికి వచ్చి చూడు తల్లి, పులిందల కానీ, ప్రొద్దుటూరు కానీ, కడప కానీ, విశాఖపట్నం, ఎక్కడే సరే, మంగళగిరి ఆడైనా సరే, లేకపోతే కుప్పం పో, చంద్రబాబు నాయుడు ఇంటికి పో, అడగమని చెప్తారు వాళ్ళే. ఇట్లా ఇళ్లల్లో, ప్రొద్దుటూరు లాంటి మామూలు ఇళ్లల్లో అయితే యుద్ధాలు జరుగుతాయి తల్లి, యుద్ధాలు. తెల్లా మొగునికి భూ పెట్టదు, తెల్లా మొగునికి కాపీ పోయదు, మీ చెల్లెలకు ఆస్తి పంచిస్తావా అని చెప్పి. భారతమ్మ ఉత్తమ ఇల్లాలు కాబట్టి తన భర్త యొక్క మనస్తత్వాన్ని, ప్రేమను అంగీకరించి గౌరవప్రదంగా ఆడబిడ్డకిస్తే అంగీకరించింది. ఆడికి ఆస్తుల కథ అయిపోయింది. ఆస్తుల కథ ఆయన ఎంఓఈ రాసినది దేనికమ్మా? ఆయన సంపాదించుకునే ఆస్తి నుంచి రాసినాడు. కరెక్ట్గా ఉంటే ఇస్తాడు, కరెక్ట్గా లేకపోతే ఇవ్వడు. ఆస్తుల పంపకం అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా ఆస్తుల పంపకం జరగలేదంటే ఎట్లా? జగన్ ఎంఓఈ రాసినాడని ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ఎట్లా? ఎక్కడైనా అన్న తను సంపాదించుకునే ఆస్తిలో నుంచి చెల్లెలకు పెళ్ళైన తర్వాత 30 ఏళ్ల తర్వాత, షర్మిలమ్మ పెళ్ళై 30 ఏళ్ళు అయింది, 30 సంవత్సరాల తర్వాత అన్న సంపాదించుకునే వ్యాపారాల ఆస్తుల్లో నుంచి సగభాగం నాకు, నా కొడుకు, నా బిడ్డకు కావాలని చెప్పి మొట్టమొదటిసారి షర్మిలమ్మను చూస్తానా? ఆ షర్మిలమ్మను సపోర్ట్ చేస్తూ ఉండే నిన్ను చూస్తానా తల్లి? మొట్టమొదట నేను ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతా. ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి సొంతం సంపాదించుకునే ఆస్తిలో నుంచి 30 సంవత్సరాల తర్వాత చెల్లెలకు ఆస్తిలో భాగం ఇవ్వాలంటే, తన సొంత ఆస్తిలో నుంచి, తను సంపాదించుకునే ఆస్తిలో నుంచి రాజశేఖర రెడ్డి అన్న వాళ్ళ చెల్లెలు విమలమ్మకు ఆస్తి పంచిచ్చినాడమ్మా అని అడుగుతాను నేను. రాజశేఖర రెడ్డి అన్న ఒక చెల్లెలుంది విమలమ్మ, పంచిచ్చినాడా భాగం, సగభాగం? లేదు. షర్మిలమ్మ భర్త అనిల్ ఉన్నాడు, మరి ఆమెకు చెల్లెలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ ఉంటే తన తండ్రి సంపాదించిన ఆస్తిని కానీ, ఆ తర్వాత అనిల్ సంపాదించుకునే డబ్బులో నుంచి, ఆస్తుల్లో నుంచి సగభాగం తన చెల్లెలకు పంచిచ్చినాడా అని అడుగుతున్నా నేను. అది వద్దు. చంద్రబాబు నాయుడికి 2 చెల్లెళ్ళు, రాజేశ్వరి, హైమావతి. ఈరోజు నీ కూతురు, నీ మరిది కూతురు ఎవరినైతే అన్నా న్యాయం చేయని చంద్రబాబు నాయుడు పోయి అడిగిందో, మా అన్న నాకు అన్యాయం చేస్తున్నాడు,
నువ్వు న్యాయం చెయ్యన్నా అని చంద్రబాబు నాయుడు పోయి అడిగిందో ఆ అన్న చంద్రబాబు నాయుడు అన్న ఇద్దరున్నారు చెల్లెళ్ళు, రాజేశ్వరి హైమావతి, అక్క ఒకరు చెల్లెలు ఒకరు. ఇచ్చినాడమ్మా. తన తండ్రి ఆస్తి 2 ఎకరాలలో ముక్కాలు ఎకరా పంచుకున్నారా? లేకుంటే ఇప్పుడు 930 కోట్ల అఫిడవిట్లో చూపించినాడు, 1,00,000 కోట్లు ఉందని చెప్పి మీడియా ముందు చెప్పినాడు. ఆయన 1,00,000 కోట్ల ఆస్తి ఉంది, నాకేముంది, అన్యాయం చేయనీకి అన్నాడు, అవినీతి చేయనీకి చంద్రబాబు నాయుడు. ఈ 1,00,000 కోట్లలో హైమావతి గారికి, రాజేశ్వరి గారికి సగభాగం ఆస్తులు పంచినాడా? లోకేష్ పంచినాడా? లోక విరుద్ధమైనటువంటి అభిప్రాయాలను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్ది ఆయన వ్యక్తిత్వాన్ని హననం శత్రువులు చేసినారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళే వేస్తున్నారు. ఎక్కడో లేరు తల్లి, శత్రువులు ఎక్కడో లేరు. సినిమాలో త్రివిక్రమ్ సినిమాలో ఎవడు చెప్పిన డైలాగ్ చెప్పినట్టు ఎక్కడో లేరు. మన ఇళ్లల్లోనే చెల్లెళ్ళ రూపంలో తిరుగుతున్నారన్నారు. ఇప్పుడు చెల్లెళ్ళ రూపం అయిపోయి అనలేకపోతాను నేను. అమ్మగారు రూపంలో కూడా నా తల్లి. పగబట్టినారే జగన్మోహన్ రెడ్డి గారి మీద. కాంగ్రెస్ పార్టీ పగబట్టింది, జనసేన పార్టీ పగబట్టింది, తెలుగుదేశం పార్టీ పగబట్టింది, ఢిల్లీలో ఉండే పెద్దలు పగబట్టినారు, ఇంట్లో ఉండే చెల్లెలు పగబట్టింది, అమ్మ ఆదరణ కరువైంది. మేము తప్ప ఎవరుండారు తల్లింగా? మేము ఒక్కరమే అమ్మ ఉండేది. ఇంకా ప్రజలు, మేము, ఆ పైనుండే దేవుడు ఉండాడు. మీరు చెప్పినారు కదా దేవునికి అన్నీ తెలుసని. ఎస్, దేవునికి అన్నీ తెలుసు. దేవుని యొక్క న్యాయమే న్యాయం అన్నారు మీరు మీ ప్రకటనలో. ఇంకొక మాట కూడా నేను ప్రజలకు చెప్తా ఉన్నా. ఇది స్పష్టంగా మీకు అర్థం చేసుకోగలిగితే టోటల్ ఈ సమస్య అంతటికి మీకు అర్థమైపోతుంది. రాజశేఖర రెడ్డి ఆస్తులు పంచినాడా, పంచలేదా? ఒక్కటే లాజిక్ మీరు బాగా అర్థం చేసుకోండి ప్రజలారా. దీనికి సమాధానం కూడా చెప్పాలా. గౌరవనీయులైనటువంటి మాతృ సమానులైన విజయమ్మ గారు ఆస్తులు పంచినారు రాజశేఖర రెడ్డి గారు 2009లో. అయిపోయింది, ఎవరి వ్యాపారాలు వాళ్ళవి. కేసులో ఆయన ముద్దాయి చేసినారు జగన్మోహన్ రెడ్డి గారిని, తప్పుడు కేసు పెట్టి. ఈడీ అటాచ్మెంట్ ఇచ్చింది. ఆస్తులు ఏదే కానీ అమ్మడానికి కానీ బదలాయింపు ఏమీ లేదు, కేసు తగ్గినంత వరకు ఆస్తులు అట్నే ఉండాలని చేసింది. నేను అడుగుతా ఉన్న విజయమ్మను, రాజశేఖర రెడ్డి ఆస్తులు ఏమైతే జగన్కు వచ్చినాయో కుడిపక్క దీంట్లో నుంచి పెంపకం చేసుకుంటూ వినాడో, ఎడమ పక్క షర్మిలమ్మకి ఏమైతే ఆస్తులు వచ్చినాయో పెంపకం చేసుకుంటూ పోయిందో, మరి దీనికి మాత్రమే అటాచ్మెంట్ ఇచ్చినారు కదా తల్లి. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులకు మాత్రమే అటాచ్మెంటు. ఈ ఎడమ పక్క ఉండే షర్మిలమ్మ ఆస్తులకు అటాచ్మెంట్ లేదు. అంటే ఏమని అర్థం తల్లి? అప్పటికి ఆస్తి 2 భాగాలైందని. ఆస్తి 2 భాగాలైందని. ఇది పుట్టినిల్లని, ఇది మెట్టినిల్లని. జగన్మోహన్ రెడ్డి గారిది తండ్రి ఆస్తి, తన సొంత ఆస్తి, తను సంపాదించుకునేది. షర్మిలమ్మకి ఇచ్చినది మెట్టినింటికి పోయింది, అత్తగారింటికి. ఆమె ఆస్తి అయిపోయింది. అందుకే ఆ ఆస్తికి అటాచ్మెంట్ ఇలే, ఈ ఆస్తికి అటాచ్మెంట్ ఇచ్చినారు. ఇవన్నీ మేము మాట్లాడితే, ధర్మం చెప్తే, న్యాయం చెప్తే మేము గ్లోబల్ ప్రచారం. అసలు మీకు ఏం అధికారం ఉంది మీరు మాట్లాడడానికని చెప్పి మమ్మల్ని మాట్లాడుతున్నారమ్మా. ఎందుకు లేదమ్మా మాకు అధికారము? ఎందుకు లేదు మాకు అధికారం? చెప్పినా కదా, ఈ దేశంలో రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు ఆయనకు వ్యతిరేకమే, ఇంట్లో వాళ్ళు వ్యతిరేకమే, ఢిల్లీలో ఉండే వాళ్ళు వ్యతిరేకమే. అన్నీ కుట్రలే, అన్నీ మోసాలే, ఈవీఎం మిషన్లు మోసాలే. ఒకటే. ఎంత ఓర్పుగా ఉన్నాడమ్మా మా నాయకుడు, ఎంత సహనం ప్రదర్శిస్తున్నాడు తల్లి మా నాయకుడు. ఒక్క రోజన్నా బయటకు వచ్చి షర్మిలమ్మను కానీ సునీతమ్మను కానీ ఒక్క మాట మాట్లాడినాడు ఆయన? ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు ఆయన్ను. ఇప్పుడు కూడా మాతో ఆయన మాట్లాడించడం లేదు. మా సహనం సచ్చి, మా ప్రేమ పుచ్చి మేము మాట్లాడుతున్నాం తల్లి, మాట్లాడతాం కూడా. ఈరోజు ప్రొద్దుటూరులో రాచమల్లు దగ్గర ఈ భక్తుల దగ్గర ప్రారంభమైనటువంటి ఈ పాత్రికేయుల సమావేశం, ఈ ఖండన ఇచ్చాపురం వరకు జరుగుతుంది. ఇంకా మేము మాట్లాడతాం. అన్ననే పదానికి కలంకమని మీరు చెప్పిన తర్వాత బాధ అవుతుంది మాకు. ఇంకందరం మాట్లాడతాం. ఆయన వ్యక్తిత్వాన్ని మీరు ఎప్పుడు ఖననం చేసినా కూడా మేము మాట్లాడతాం. ఇంకా వినయపూర్వకంగా అడుగుతానా తల్లి నిన్ను, చేతులు జోడించి, మా అమ్మతో సమానం. అసలు నిన్ను ఇవన్నీ నేను ప్రశ్నించడం అంటే నిజంగా
ఇది ఆశ్చర్యమా, కలనా, నిజమా అనిపిస్తుంది నాకు. నీ దగ్గర సక్రమంగా కూడా నేను నిలబడలేను తల్లి. గౌరవము, భక్తిభావము, రాజశేఖర రెడ్డి అన్న భార్య, మా నాయకుని తల్లివి, సక్రమంగా కూడా నేను నిటారుగా నిలుక్కొని నిలవలేను. వినయం చేత కొద్దిగా వంగే ఉంటాను నేను నీ దగ్గర. మీరంటే నాకు అంత గౌరవము, అంత అభిమానము. ఎంత కర్మ తల్లి మాకు, మనందరికీ. ఈ వినోదాన్ని చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంత ఆనందిస్తుంటారమ్మా. పండగ చేసుకుంటుంటారు. ఉగాది పండగ నిన్న కాదమ్మా, ఈరోజు ఉగాది పండగ వాళ్ళకు. ఒక్కటి నేను మిమ్మల్ని అడగదలుచుకునేది ఏంటంటే, కుమారుడు కూతురు ఇరువురు సమానమే. సమస్య వచ్చింది, పరిష్కరించాల. తల్లివి, పెద్దదానివి, ఇద్దరిని కూర్చోపెట్టి అరసాల. జగన్ పక్క న్యాయం ఉంది. షర్మిలమ్మ ఆడపిల్ల ఆశపడుతుంది. కొడుకు చెప్పి, బిడ్డకు చెప్పి, ఆస్తిలో భాగం అడగడానికి నీకు అధికారం లేదమ్మా. మీ తండ్రి ఇచ్చిన ఆస్తులు నీకు చెందినాయి, మీ అన్నకి ఇచ్చిన ఆస్తులు మీ అన్నకు చెందినాయి. ఎవరి ఆస్తులు ఎవరు సంసారం వాళ్ళకి సంపాదించుకుంటున్నారు, ఎవరి కొద్దీ వాళ్ళు ఉంటున్నారు. ఒకవేళ నీకు ఏదన్నా ఆశ ఆడపిల్ల ఉంటే, నాకు ఇది కావాలన్నా అని అడిగితే మీ అన్న నీకు ఇస్తాడు. అంతే తప్ప హక్కుగా అధికారపూర్వకంగా అడగకూడదు అని ఆ బిడ్డకు చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఏదన్నా ఇప్పియాలా? నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు. నేను ఇస్తా అంటున్నాడు. ఆయన ఎంఓయూ కూడా రాసినాడు. మీరు బజారు కీడ్చి, రచ్చకీడ్చి, కొట్లాడి, ఆయన శత్రువైన కాంగ్రెస్ పార్టీలోకి పోయి చంద్రబాబు నాయుడు ఇంటికి ఉప్పందించి ఇవన్నీ చేస్తే యాగన్నకైనా ప్రేమ ఉంటా తల్లి? రైట్. ప్రజలారా మీరు గమనించండి. ప్రతి సందర్భంలోనూ విజయమ్మ గారు, ఇది చాలా ముఖ్యమైన పాయింట్, ప్రజలు గమనించమని కోరుతాను నేను. ప్రతి సందర్భంలోనూ విజయమ్మ గారు బయటకు వచ్చి, ప్రతి సందర్భంలోనూ అప్పుడొకసారి షర్మిలమ్మకు ఆపద కలిగే ప్రతి సందర్భంలోనూ, షర్మిలమ్మకు తరపున ప్రకటన చేయాల్సిన ప్రతి సందర్భంలోనూ అప్పుడొకసారి బయటకు వచ్చి షర్మిలమ్మ తరపున ఒక సాక్ష్యం ఇస్తుంది. ఎందుకమ్మా? మీ సాక్ష్యం 100% ప్రజలు నమ్ముతారని మీ నమ్మకం. రాజశేఖర రెడ్డి భార్యగా విజయమ్మ గారిని ఈ రాష్ట్ర ప్రజలందరూ తల్లిగా ఓన్ చేసుకున్నారు. మా అమ్మ అని ఓన్ చేసుకున్నారు. అందుకే మా అమ్మ చెబితే ఏ కొడుకైనా నమ్ముతాడు. ఈ రాష్ట్రంలో నువ్వు చెబితే ఎవరైనా నమ్ముతారనే ఒకే ఒక అభిప్రాయంతో షర్మిలమ్మను కాపాడడానికి అప్పుడొకసారి బయటకు వచ్చి నువ్వు కాపాడుతున్నావు. మొదటిసారి నీ కొడుకును జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీతో షర్మిలమ్మ పార్టీలోకి పోయేటప్పుడు నువ్వు నిరోధించాల్సిన అవసరం, నివారించాల్సిన బాధ్యత లేదమ్మా? మీ భర్త గారైనటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే వారి మరణం తట్టుకోలేక గుండె నిలబడిపోయి మరణించిన వారి యొక్క కుటుంబాలను ఓదార్చడానికి నీ కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేస్తానంటే అంగీకరించని సోనియా గాంధీ తప్పుడు కేసు పెట్టి నీ కొడుకును 16 నెలల కాలం పాటు జైల్లో పెట్టినటువంటి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ, అట్టి పార్టీలేకి నీ బిడ్డ పోతా ఉంటే నువ్వు మందలిచ్చినావా? నివారించినావా? పోయినావు. పోయిన తర్వాత 2024లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే కడప ఎంపీగా, మరొకవైపు నీ కుమారుడు నిలబెట్టిన అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అమెరికా నుంచి ప్రకటన చేసినావు తల్లి నువ్వు. ప్రజలారా, అమెరికా నుంచి ప్రకటన చేసిన ఆ తల్లి విజయమ్మ గారు ఏమని? కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని. కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అర్థమేమని? జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థులను ఓడించమని, బిడ్డను గెలిపించమని, కొడుకును ఓడించమని. ఎంతటి అన్యాయము, ఎంతటి పక్షపాతం తల్లి! కొడుకు మీద ఇంత పక్షపాతమా? బిడ్డను ప్రేమించే క్రమంలో కొడుకు యొక్క గౌరవాన్ని సర్వనాశనం చేస్తావా తల్లి? అయినా జగన్ పాపం భరించినాడు. ఇది అయిపోయింది. రెండవది, సరస్వతి పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన షేర్స్ను బదలాయింపు చేస్తే నా కొడుకు జైలుకు పోతాడని నీకు తెలిసి షర్మిలమ్మ కోసం ఆ షేర్స్ను బదలాయింపు చేసినావంటే షర్మిలమ్మకు ఆస్తి రావాలా? నీ కొడుకు జైలుకు పోయినా పర్వాలనేగా తల్లి. ఇంతటి కాఠిన్యమా? అప్పుడైనా షర్మిలమ్మకు నువ్వు చెప్పలేదా? ఈ షేర్లు బదలాయింపు చేస్తే పాప మీ అన్న జైలుకు పోతాడు, ఇది పద్ధతి కాదని చెప్పకూడదా? చెప్పలే. అంటే
షర్మిలమ్మకు ఆస్తి రావాలా, జగన్ జైలు పోయినా పర్వాలే. ఇది అయిపోయింది. నిన్న నేను జగన్ అన్న అనే పదానికే కలంకమని చెప్పి మాట్లాడితే మాకు బాధ కలిగి నిన్నొచ్చి నేను మాట్లాడితే వాస్తవ సత్యాలు తెలుగు ప్రజలందరికీ నేను చెబితే ఎక్కడ నీ కూతురు యొక్క గౌరవం దెబ్బతింటుందో, ఎక్కడ నీ కూతురు యొక్క వాదనను ప్రజలు పసిగట్టారో అని చెప్పి ఆమె వాదనను నిలబెట్టే దానికోసం నీ కొడుకును పూర్తి అన్యాయస్తులు చేయడానికి సిద్ధపడి మళ్ళీ ఇది ఇస్తావా తల్లి? నువ్వు ఈ ప్రకటన ఇస్తావా? నీ మేనకోడలకు నీ మేనల్లుడికి జగన్ అన్యాయం చేస్తానాడని చెప్పి. ఇంతకంటే అన్యాయం, ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉందమ్మా? అవసరమైన ప్రతి సందర్భంలోనూ షర్మిలమ్మను మేలు చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా సమాజం దృష్టిలో హీనపరిచేదానికోసం ఇట్లా చేస్తే ఎంత అన్యాయం తల్లి. అయినా ఒక్కరోజు కూడా పాపం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డ నిన్ననలే, షర్మిలమ్మనలే, సునీతనలే, ఎవరిని ఒక మాట మాట్లాడలే. గమ్మునుండాడు, ఓర్పుగా ఉండాడు. ఆయన ఇంకొక మాట కూడా చెప్పినాడు, నేను ఏమైతే ప్రేమతో నా చెల్లెలకి ఇవ్వాలనుకున్నానో అది ఇప్పుడు ఇవ్వకూడదు అనుకుంటానా. కారణం ఇదిగో నా చెల్లెలు ఈ విధంగా చేస్తాంది కాబట్టి. కాంగ్రెస్ పార్టీలకు పోవడం కానీ, మన కుటుంబ విషయాలు రచ్చకీడ్చడం కానీ, మన శత్రువును రాజకీయ ప్రత్యర్థులైనటువంటి చంద్రబాబు నాయుడుతో చేతులు కలపడం కానీ, ఇక్కడ జరిగే విషయాలు అక్కడికి ఉప్పు అందించడం కానీ, ఇవన్నీ జరిగిన తర్వాత నీ బిహేవియర్ బాగలేదు కాబట్టి నా అభిప్రాయాన్ని మార్చుకున్నా. కాకపోతే తిరిగి భవిష్యత్ కాలంలో నువ్వు పశ్చాత్తాప పడితే నేను తప్పకుండా నీ పట్ల అన్ననే ప్రేమను, మమకారాన్ని, కరుణను చూపిస్తా అని చెప్పినాడు. ఇంతే తప్ప మరొకటి నేనేమి ఇయ్యను చేయను కూడా చెప్పలేదు ఆయన. మరి ఇట్ట సందర్భాలలో ప్రతిసారి మీరు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తే తప్పు కాదమ్మా. నాలాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమించే నాలాంటి వ్యక్తులు అందరూ కూడా ఇంత బయటకు వచ్చి మేము మాట్లాడుతున్నాము అంటే గన కారణం మా సహనం చచ్చిపోయింది. మా నాయకునికి సహనం ఉంది కానీ, మా జగన్కు సహనం ఉంది కానీ మాకు చచ్చిపోయింది తల్లి. ఇంకా మేము భరించలేకపోయే మేము మాట్లాడుతున్నాం. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మాట్లాడిన షర్మిలమ్మ గారు అన్ననే పదానికే కలంకము. అసలుకు ఇలాంటి అన్న ఉంటే శత్రువులు కూడా అవసరం లేదంట. జగన్ లాంటి అన్న ఉంటే శత్రువులు కూడా అవసరం లేదంట. రాష్ట్రమంతా ఏమంటున్నారు తల్లి తెలుసునా? అందరు తల్లులు ఇలాంటి కొడుకు నా గర్భాన జన్మించలేదే అంటున్నారు తల్లి. జగన్ లాంటి కొడుకు నా కడుపున పుట్టలేదే అంటున్నారు అమ్మలందరూ. ఇది సత్యమమ్మా, ఇది సత్యం, ముమ్మాటికి సత్యం. ఇది ఇప్పటికైనా నేను ప్రశ్నించేది ఒకటే, షర్మిలమ్మ గారిని, విజయమ్మ గారిని, మీరు సమాజ ధర్మం ప్రకారం అమ్ముదామనుకుంటే తండ్రి ఆస్తిలో భాగం ఇచ్చినాడు, అయిపోయింది. అన్న ప్రేమతో ఇస్తే తీసుకోవాలా, లేకుంటే వదిలేయాలా. అన్నకు వ్యతిరేకంగా శత్రువుతో చేతులు కలపడం అనేది తప్పు తల్లి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నీకు నేను. నా చిన్నమ్మ కూతురు ఉంది. మా చిన్నమ్మ కూతురు, మా అమ్మ చెల్లెలు కూతురు. మేము చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉంటాం. ఒక తల్లికి పుట్టిన బిడ్డలాగే ఉంటాం. మేము మా చెల్లెళ్ళము. నాకు 3 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు మా చిన్నమ్మకు. 15 సంవత్సరాల కిందట చిన్న చిన్న కుటుంబ సమస్యల వలన ఆస్తులుగా తల్లి, చిన్న చిన్న ఇగో సాటిస్ఫాక్షన్, ఒక చెల్లెలు ఒక తమ్ముడు వ్యతిరేకించినారు నన్ను. ఒక చెల్లెలు ఒక తమ్ముడు, 2 చెల్లెలు కాదు, ఒక చెల్లెలు ఒక తమ్ముడు వ్యతిరేకించినారు. వ్యతిరేకించి కొట్లాడినారు. రైట్, హక్కు ఉంది ఆ పాపకు, కొట్లాడచ్చు. తమ్మునికి హక్కు ఉంది, అలిగినాడు, మాట్లాడలే, రైట్, మంచిదే. కానీ ఒక దురదృష్టవ రోజు నా రాజకీయ ప్రత్యర్థి నన్ను చంపడానికి ప్రయత్నం చేసినటువంటి వరదరాజిరెడ్డి ఇంటికి వినారు. వాళ్ళ దగ్గరికి నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వరదరాజిరెడ్డి ఇంటికి పోయి వారితో చెలిమి చేసినారు. ఇప్పటికి 15-16 సంవత్సరాలైన తల్లి. వారి ముఖం నేను చూడలే. నా తల్లి మరణించినప్పుడు కూడా వాళ్ళు రావద్దనే కోరుకునే నేను. ఇంతే కదమ్మా. ఈ రాయలసీమలో, ఈ కడప జిల్లాలో ఎవరైనా, ఆంధ్రప్రదేశ్లో అయినా అంతే, ముఖ్యంగా మన రాయలసీమలో కడప జిల్లాలో అయితే మరీ ఎక్కువ.
మన శత్రువులతో చేతులు కలిపి మన కుటుంబ గౌరవాన్ని బజారికి ఈడ్చి మన వ్యక్తిత్వాన్ని హననం చేసి మన నాశనాన్ని చెల్లెలు కోరుకుంటే శత్రువుల కొంపకు పోతే ఇంతకంటే అన్యాయం ఉందే? సునీతమ్మ అయితే నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, ప్రపంచానికి తెలిసి చంద్రబాబు నాయుడుతో కలిసింది 2 సార్లు. ప్రపంచానికి తెలిసి సునీతమ్మ కలిసింది 2 సార్లు. ప్రజలారా, మనస్సాక్షిగా చెప్తాను నేను, మనసా వాచే కర్మేనా. ఈ ప్రపంచానికి తెలియకుండా సునీతమ్మ మరొక 19 సార్లు గెలిచింది. మరొక 19 సార్లు గెలిచింది చంద్రబాబు నాయుడును. కలిసిన ప్రతిసారి 1-1, కలిసిన ప్రతిసారి 1-1. ఈడ జరిగే ప్రతి విషయాలు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతాయి. షర్మిలమ్మ కలిసిందని నేను చెప్పలే, సునీతమ్మ. షర్మిలమ్మ అయితే ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని విమర్శించదు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్ని తప్పులు చేస్తున్నాడు, అన్ని మోసాలు చేస్తున్నాడు. విమర్శించాలంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ప్రతిరోజు విమర్శించాలా? విమర్శించదు షర్మిలమ్మ. జగన్ను విమర్శిస్తుంది. 100 మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేది, మళ్ళీ ఎవరన్నా ఏమన్నా కనుక్కుంటారని చెప్పి ఒక్క మాట అట్టనేది చంద్రబాబు నాయుడును. ఈ పిల్లి మొగ్గలన్నీ ఎవరు కనుక్కోలేరు తల్లి, ఎవరు కనుక్కోలేరు. ప్రజలందరికీ ఇవన్నీ ఎరుకే. మీరు సమాజ ధర్మం ప్రకారం ఉండినా రైట్, లేదు న్యాయస్థానానికే పోతాం కోర్టు కంటే పోయినారు, కోర్టుకు పోయినారు. ఆ ఎంఓయూ రద్దు చేసినాడు, మీరు బెయిల్ రద్దుకు ప్రయత్నం చేసినారు, ఆయన ప్రొటెక్ట్ చేసుకున్నాడు. ఎన్సీఎల్టీలో ఆయన గెలిచినాడు, నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ లాలో ఆయన గెలిచినాడు. మీరు మళ్ళీ చెన్నై పైకోర్టులో వేసినారు, రైట్. న్యాయం ప్రకారం పోతా అంటే కోర్టులో వేసినారు, కోర్టులో తీర్పు వచ్చేంత వరకు ప్రెస్ ముందుకు రావాకండి. లేదు సమాజ ధర్మం ప్రకారం అయితే కనుక నువ్వే తల్లివే పెద్ద మనిషివి, కూర్చోపెట్టి మాట్లాడి కొడుకు ఏదైనా ఇస్తే ఇప్పించుకొని ఇచ్చి బిడ్డను శత్రువుల ఇంటి దగ్గరికి పోకుండా, శత్రువుల పార్టీలు ఉండకుండా, అన్నను బజారుకి ఇడ్చకుండా అది ఏమి కట్టడి చేయాలనో చేయి తల్లి. సమాజ ధర్మం ప్రకారం వస్తే జగన్మోహన్ రెడ్డి సంసిద్ధమే, లేదు న్యాయస్థానం ప్రకారం పోతే ఆయన సంసిద్ధమే. మరి న్యాయస్థానానికి పోయి మీరు ఆస్తుల విషయంలో భాగముందని అడిగిన తర్వాత ఆయన కుమారుడు సంపాదించుకునే ఆస్తుల్లో చెల్లెలు భాగముందని పోయింది. తండ్రి సంపాదించుకునే ఆస్తుల్లో కాదు, కొడుకు సంపాదించుకునే ఆస్తుల్లో 30 ఏళ్ళ తర్వాత పోయింది, నాకు భాగముంది నాకు అని. న్యాయస్థానాన్ని వినావు, న్యాయస్థానంలో తీర్పు వచ్చేందుకు ఉండు తల్లి. షర్మిలమ్మ, విజయమ్మ గారు కూడా ఉండాలి అంతవరకు. మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి ఎందుకు షర్మిలమ్మ గారు మాట్లాడతారు? మా అన్న షెడ్డోడు, మా ఆయన అన్న పదానికే కలంకము, అన్న ఉంటే శత్రువులు అవసరం లేదు, ఎన్నెన్ని సైతాన్ సైన్యము, చెడ్డ ముఖ్యమంత్రి, ఏంటేంటో మాట్లాడినారు. ప్రతిసారి ప్రెస్ ముందుకు వచ్చి రావాకండి. ప్రెస్ ముందుకి న్యాయస్థానాన్ని మీరు నమ్ముకొని ఉంటారా? ప్రెస్ ముందుకు రావాకండి. సమాజ ధర్మాన్ని నమ్మి మీరు ఉంటారా? నువ్వే పరిష్కారం చెయ్యి. ఈ 2 కాదు మేము ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడతామా, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తామంటే రాచమల్ల లాంటి అభిమానులు, ప్రాణమిచ్చే వాళ్ళు లక్షల మంది ప్రొద్దుటూరు నుంచి ఇచ్చాపురం వరకు ప్రతిరోజు ఉంటాం తల్లి, ప్రతిరోజు మాట్లాడతాం. మా నాయకుడి వ్యక్తిత్వాన్ని హననం నుంచి కాపాడేదానికి, వాస్తవ సత్యాలను ప్రజలకు చెప్పేదానికి. చివరిగా పూజ్యనీయ భావం కలిగినటువంటి తల్లితో సమానమైన విజయమ్మ గారికి క్షమించు తల్లి, ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలే. మనసును బండ చేసుకొని మాట్లాడుతున్న తల్లి, నా నాయకుని కోసం ఈ అధర్మాన్ని భరించలేక, ఆయన వ్యక్తిత్వాన్ని ఇంత నీచంగా మీరు హననం చేస్తా అంటే తట్టుకోలేక మాట్లాడుతున్నా. మళ్ళీ మీరు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడితే తప్పనిసరిగా సత్యాలను వెలికి తీసి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తా.